ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/2/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, నవమి మధ్యాహ్నం 1:14 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం సాయంకాలం 5:34 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 8:08 నుంచి 9:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:42 నుంచి 8:15 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్య ఉదయం 6:42 సూర్యాస్తమయం 6:16. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పబడుతోంది. అనవసర అంగు ఆర్భాటాలకి మీరు తెరతీసే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా క్షేమాన్ని కోరుకుంటూ, కుటుంబ పరిరక్షణ కోరుకుంటూ ఉండే ప్రయత్నం చేయాలి. పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. కాకపోతే ఈ రైతన్నలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ శుభయోగాలు కలిగే అవకాశం ఉంటుంది. మత్స్యకారులకు కూడా సముద్రంలోకి వెళ్ళకండి, కానీ రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా పర్వాలేదు, మంచి కొంత శుభయోగాన్ని కలిగించే అవకాశాలు. బట్ కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బందికరవుతుంది. ముఖ్యంగా క్రీడాకారులకి ఈ డోపింగ్ టెస్టులో పాల్పడము లాంటివి కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి మంచి లాభాలు ఉన్నాయి. స్వదేశంలో మంచి శుభయోగాలు ఉన్నాయి. విదేశాల్లో ఈవెంట్స్ మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టము, కష్టకాలం. అనవసరంగా అతిగా ఎవరిని నమ్మి ఇబ్బందులు పడే అవకాశం కలిగించుకోకండి. కుటుంబ సభ్యులతో ప్రేమ, ఆప్యాయతల అనుబంధాలు మరియు ఏదైనా వ్యాపారపరమైనటువంటి వృద్ధిని పొందుకోగలిగే అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి ఏమాత్రం అనుకూలంగా లేదు. మీరు డిబేట్లలో పాలు పంచుకోకూడదు, కస్టమర్ని కలవకూడదు. కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఇదేంటండి సెలవు ఇవాళ, శనివారం ఎక్కువ మంది క్లయింట్స్ కలవాలి, మీకు పని అయ్యే సూచనలు కనిపించట్లేదు, అనవసరంగా శ్రమ ఎక్కువ కనబడుతుంది. కాబట్టి మీరు భగవన్నామస్మరణ చేసుకుంటే రేపటి రోజున మీకు అదృష్టయోగం బ్రహ్మాండం కలిగి వస్తుంది. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలంగా శుభయోగాలు కనబడుతున్నాయి. విద్యార్థులు సమయపాలన, ఏకాగ్రత ఉంటే కొంతవరకు విద్యలో రాణింపుంది. లేదా సమయపాలన లేదు, ఏం లేదు, నాకు లవర్ ఉంది, లవర్తో వెళ్ళిపోవాలి, నేను ఎగ్జామ్ కన్నా మించి నాకు లవరే ముఖ్యం అనేది ఆలోచన చేయండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో, ధర్మ వ్యతిరేకులు, మనకున్నటువంటి కుటుంబపరమైనటువంటి వ్యతిరేకులతో మనకి వివాహం అనేది అంత సూటబుల్ కాదు. మీరు ప్రమాదంలో పడే అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏమాత్రం ప్రేమ కలాపాలు మీ విద్యని, జీవితాన్ని నాశనం చేసే అవకాశం కనుక అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కన్న తల్లిదండ్రులకు కన్నా మీకు ఇంకొకరితో స్నేహం కానీ, ఈ ప్రేమ వ్యవహారాలు కానీ ఏమాత్రం అనుకూలత లేదు, నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ప్రతి జాతకుడికి చెప్తున్నాను. ఇదేమైనా మీరు కాస్త భగవద్గీత పారాయణ చేసుకుంటే కొంతవరకు శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. భగవద్గీతలో మీరు 7 నుంచి 13 అధ్యాయాలు చదవండి. ఉదయం తప్పనిసరిగా విష్ణు దేవాలయ సందర్శన మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్టయోగం బ్రహ్మాండంగా ఉంది. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబ
సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కల్పించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి వృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అనుకూలంగా శుభయోగ, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, కుటుంబ సఖ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ఆర్థిక విషయాల వెసులుబాటు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కూడా ఆనంద యోగం, ఆరోగ్య లాభం, ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి కొద్దిగా లాభాలు స్వీకరించగలిగే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సినిమా రంగ వ్యాపారం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, రైతన్నలకి, పూలు పళ్ళు వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి లాభాలు, అనుకున్నటువంటి కార్యసాధన, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట యోగము, ధన కనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, విదేశీ ప్రయాణం, స్వదేశీ ప్రయాణ లాభాలు, విద్యార్థులకి అనుకూలత, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, లాటరీ వల్ల, జూదం వలను ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి చాలా మంచి అదృష్ట యోగాలు, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్త వినే అవకాశం తప్పకుండా ఈ రోజు కనబడుతోంది. మీకు అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి సోదరుల వల్ల, మిత్రుల వల్ల శుభయోగం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఆనందయోగం, సోదరిమణులతో, సోదరులతో కూడా ఒక శుభవార్త వినేటువంటి అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభదాయకమైన వ్యవహారాలు, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, విదేశాల, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి,
ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు బలం కనబడుతున్నాయి. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఈరోజు చాలా బాగా కలిసి వచ్చేటువంటి దృష్టిని చెప్పవచ్చు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకుంటారు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, లాటరీల వల్ల జూదం వల్లను లాభము, ఆనందయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పొందుకోవడం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం ఖాయం. వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం డోర్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం డోర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి లాభదాయకమైన గౌరవ, ఆనంద, ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో వృద్ధి పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి వృద్ధి, విద్యా లాభము, ఉద్యోగ లాభము, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఖాయం. ధనధాన్య వృద్ధి, విద్యాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక ఆనందాది, అదృష్ట శుభయోగాల పరంపర. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభదాయకమైన స్థితి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు. ప్రశాంతతకి మారుపేరు. అసలు వీరు ప్రశాంతంగా ఉండడమే కష్టం. అటువంటి ప్రశాంతతకి మారుపేరు ధనయోగము, పెద్దవారి మాట వినడము, సమస్య పరిష్కారం చేయడము, సమస్యల నుంచి మీరు బయటపడము, పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటారుగా దాని నుంచి బయటపడము, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ నాయకులకి పదవి లభించే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, ఆనందయోగం, రుణ విమోచనం, రోగనాశనం, శుభవార్తాశ్రవణం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమసిపోవడం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, మంచి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, ఆత్మీయుల కలయికతో ఆనంద యోగాన్ని, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం బలం కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి కాస్త పెద్దవాళ్ల మాట వింటూ, ఇంటి పట్టునే ఉంటూ, దుష్టులకి దూరంగా ఉంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు. సోదరులతో ఆప్యాయతల్ని పంచుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆస్తి పంపకాల లాభాలు ఉంటాయి. కంటు పెట్టుకుంటే ఇబ్బంది పడే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో మంచి లాభాలు, విదేశాల్లో నష్టాలు. రాజకీయ నాయకులకి కాస్త నియోజకవర్గ ప్రజల్లో కలిసిమెలిసి ఉండగలిగితే భవిష్యత్తుకి మంచి ఉండే అవకాశం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి వృద్ధి,
రాజకీయ రంగంలో అభివృద్ధి, అలాగే సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెట్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి పర్వాలేదు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో వ్యాపారం బాగుంది, కానీ బాణసంచ కర్మాగారంలో కాస్త అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వైపు లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశువులకు ఒకసారి పశు వైద్యుడిని పిలిచి చెక్ చేయించే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. వైద్యులు, వైద్య బృందాల వారికి న్యాయంగా కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి లాభవంతమైన శుభయోగం. అయినా సరే కాస్త మీరు భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. తప్పనిసరిగా మీరు రాహుగ్రహ అష్టోత్తరం, అలాగే శనీశ్వరుడు యొక్క అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం కనబడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలత, కుటుంబ వృద్ధి, అలాగే ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ఆధ్యాత్మికటువంటి చింతన కూడా బాగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్య సాధన, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యలో రాణింపు పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను మంచి లాభాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాదుల్లో, విద్యలో రాణ్యం పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యా పరిపూర్ణత, మాతృ సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి బదిలీలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. సోదర మైత్రి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, శుభవార్తాశ్రవణం, వివాహ యోగ్యత, ఆనందకరమైన ప్రయాణాలు, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని పొందుకోవడం, ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వరకు వృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆరోగ్య లాభం, లోన్ సౌకర్యం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, ఇలా అనేక రకాల ఆనంద యుగల పరంపర పొందుకోవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. భార్యా సంబంధమైనటువంటి వ్యక్తుల నుంచి ఆర్థిక ప్రయోజనం, అలాగే ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా అనుకూలమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం,
హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే మన అదృష్ట యోగం. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలో అనుకూలంతో శుభస్థితి. ఫార్మా, సిమెంట్, ఐరన్ వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం. వేరే రాష్ట్రానికి కూడా మీరు వ్యాపారాన్ని విస్తరించవచ్చు. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి వృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.